తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన. చాలా బాగుంది అన్న చూడడానికి. ఇది తెలంగాణ ఉద్యమం రానికి రీజన్ విద్యార్థులు. తెలంగాణ ఉద్యమం రానికి రీజన్ మన విద్యార్థులు, మనమే కలిసి మొత్తం తెలంగాణ తెచ్చింది. ఓకే, ఇంకొకసారి తెలంగాణలో బీసీ రాజ్యం రావాలంటే మళ్ళీ యువత మేలుకోవాలి. మన ఊర్లలో ఉన్న ప్రతి కాలేజ్ 10th స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 10th, ఇంటర్, డిగ్రీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ, JNTU ఇవన్నీ మొత్తం కదలాలి. మొత్తం బీసీ రాజ్యం మళ్ళీ రావాలంటే తెలంగాణ తెచ్చింది మనమే, తెలంగాణ సాధించింది మనమే. మనం లేకపోతే ఎక్కడ కేసీఆర్, మనం లేకపోతే ఎక్కడ ఇవన్నీ సంఘాలు, ఇవి మనమే కదా. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు మనమే. రేపటి బీసీ రాజ్యం వస్తుందంటే దానికి కారణం మనమే అవుతాం. మనం ఒక అడుగు ముందేస్తేనే మన ఎన్నుకున్న వాళ్ళు 2 అడుగులు ముందేస్తారు. ఫస్ట్ అడుగు మనదే ఉంటుంది. మనం ఎప్పుడు మన ఊర్లలో కానివ్వండి, మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న ఊర్లో, మనం చదువుతున్న కాలేజీలలో మనకు చాలా ఒత్తిళ్ళు వస్తాయి, చాలా బెదిరింపులు వస్తాయి. ఎక్కడ లొంగొద్దు ఎవరు. బీసీ రాజ్యం కోసం 7 దాకా అయితే 6 దాకా, అవసరమైతే 7 దాకా అంటే 6 దాకా, ఎక్కడ వరకు అంటే అక్కడ దాకా. ఓకే, మీరందరు స్టూడెంట్స్ అన్న, ఈవెన్ నేను కూడా స్టూడెంట్, నేను కూడా డబుల్ PhD చేసిన. మనమందరం స్టూడెంట్స్. ఏం న్యాయం జరిగింది? తెలంగాణ వస్తే ఎవరు న్యాయం జరుగుతుంది అనుకున్నాము? ఓయూలో ఉన్న మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాము. తెలంగాణ రానికి మెయిన్ ఎజెండా అదే. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు ఇవి 2 పక్కన పెడితే ఫస్ట్ కావాల్సింది ఏంది? నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. అవి రాలే. ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? కేసీఆర్కి వచ్చినాయి, కేటీఆర్కి వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి, సంతోష్ రావుకి వచ్చినాయి, వినోద్ రావుకి వచ్చినాయి, కల్వకుంట్ల కవితకు వచ్చినాయి, వీళ్ళందరికీ వచ్చినాయి కదా ఉద్యోగాలు మొత్తం. మరి మీ ఇళ్ళలో, మా ఇళ్ళలో మీరు ప్రజలారా మీరు చెప్పండి, మీ ఇళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ కోసం పోరాడితే? ఒక శ్రీకాంతాచారి చనిపోతే దాన్ని మొత్తం బిజినెస్ చేసి వీళ్ళందరూ కలిసి, శ్రీకాంతాచారి అనే వ్యక్తి చనిపోతే దాన్ని మొత్తం ఒక పొలిటికల్ ఎజెండా లాగా మార్చుకొని శ్రీకాంతాచారి చనిపోతే శ్రీకాంతాచారి చావుని అడ్డం పెట్టుకొని తెలంగాణ తెచ్చిరు వీళ్ళు. మన కోసం మన యువకుడు, ఓకే, మనతో పాటు చదువుకునే విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పెట్రోల్ పోసుకుని దాన్ని చనిపోయాడు. దేనికోసం? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యోగాల కోసం. ఆయన నీళ్ళ కోసం, నిధుల కోసం కాదని పెట్రోల్ పోసుకున్నది. ఆయన ఒక నిరుద్యోగి. ఉద్యోగం కోసం ఇక మా బతుకులు మారాయని చెప్పి ఆయన ఏం చేసిండు? పెట్రోల్ పోసుకుని చచ్చిపోయాడు. సేమ్ అట్లనే మన క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచార్య ఒక వ్యక్తి, నా వయసు మీ వయసు ఉన్న ఒక వ్యక్తి, 30 ఏళ్ళ 29-30 ఇయర్స్, ఆ అబ్బాయి పెట్రోల్ పోసుకుని చచ్చిపోయాడు. ఎంతమంది ఓసీ మీడియాలు దాన్ని చూపెట్టాయి? మన గురించి తెలుసా? నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళ సగం మంది తెలియదు సాయి ఈశ్వరాచార్య ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి. మన ఊర్లలో ఎక్కడ తెలియదు సాయి ఈశ్వరాచారి అని చెప్పి ఒక వ్యక్తి చనిపోయిందని చెప్పి. సాయి ఈశ్వరాచారి ఎందుకు చచ్చిపోయిండో మీరు అందరు వెళ్ళి ప్రతి కాలేజ్లో, ప్రతి ఇంటర్ కాలేజ్లో, ప్రతి డిగ్రీ కాలేజ్లో, ఓయూ యూనివర్సిటీ గడ్డబల నిలబడి సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి బీసీ రాజ్యం కోసం చచ్చిపోయిందని చెప్పి ఆయన ప్రాణాన్ని బలిచ్చిండు పెట్రోల్ పోసుకుని అని చెప్పి మన అందరం వెళ్ళి ప్రజలకు చెప్పాలి. ఈ మీడియా చెప్పదు. ఈ ఈనాడు, సాక్షి, టీ న్యూస్, ఇవి ఓసీ మీడియాస్ ఏవైతున్నాయో వాళ్ళు మన గురించి ఎప్పుడు చెప్పారు. వాళ్ళు ఈ రాజ్యం రావడం, వాళ్ళకి బీసీ రాజ్యం రావడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకు. ఓకేనా? బీసీ పార్టీ ఒక ఎత్తు అయితే తెలంగాణ రాజ్యాధికార విద్యాసేన ఒకవైపు ఉంటుంది. ఇప్పటి నుంచి విద్యార్థి సేన. ఇప్పటి వరకు బీసీ పార్టీ ఒక ఎత్తు అయితే ఈ జెండా ఇంకో ఎత్తు. ఈ జెండానే మన మోటివేషన్. ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి ఈ జెండానే మన మోటివేషన్. ప్రజలారా, యువత మేలుకో, ఈ జెండానే మన మోటివేషన్. ప్రతి బైక్ పైన ఈ లోగో తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకోండి. మీ ప్రతి కార్ పైన ఈ లోగో తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకోండి. మీరు మీ పుస్తకాల పైన ఈ లోగో తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకోండి. ఎవరేమన్నా అంటే నేను TRVS స్టూడెంట్ అని చెప్పండి, TRVS సంఘం పర్సన్ అని చెప్పండి నేను. ఓకేనా?